జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మావోయిస్టుల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నిజానికి ఈ మావోయిస్టు సిద్ధాంతం మన దేశానికి చెందింది కాదు. ఈ పనికిమాలిన సిద్ధాంతం చైనాకు వచ్చినటువంటి మావో అనే నాయకుడిది అన్నమాట. ఇక ఈ మావోయిస్టు సిద్ధాంతాలు ఎప్పుడో పాతకాలంలో కర్ణాంబ, కాంచనమాల, పేర్లు మీరా ఆ కాలం నాటి అన్నమాట. ఇప్పటి కాలానికి ఈ సిద్ధాంతాలు ఏ మాత్రం కూడా పనికిరావు. సమానత్వం అంటారు, కమ్యూనిజం అంటారు, సోషలిజం అంటారు, వీళ్ళ బొంద, వీళ్ళ పెండాకుడు ఏందేందో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా అసలు ఈ మావోయిజం పుట్టినటువంటి చైనాలోనే ఆచరించరు. అంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని నాశనం చేయాలా. చైనా ఇప్పుడు పెట్టుబడిదారి పద్ధతులను నమ్ముకొని అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందింది. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చైనా తమ దేశంలో పేదరికాన్ని నిర్మూలించింది. కానీ మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినా ఈ మావోయిస్టులు గయ్యమని లేచారు. ఏది ఆ ఈదలంబడి తిరుగుతూ ఉంటాయి కదా, ఊరకొక్కలా అవి లేచినట్టు, అదేదో దేశద్రోహం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇకపోతే గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ను నిర్మిస్తున్నారు. అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు ఇతర ప్రాంతాల ప్రజలతో మమేకమయ్యేలా చేయడానికి ఆ గిరిజన ప్రాంతాలను ఇతర ప్రాంతాలను కలుపుతా ఈ రహదారులన్నింటినీ కూడా నిర్మిస్తున్నారు. అలాగే జాతీయ రహదారుల పక్కన మన గిరిజనులు తయారు చేసినటువంటి ఉత్పత్తులతో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ప్రాంతాలకు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే మన గిరిజన సోదరులు ఇంటర్నెట్ వాడే విధంగా వాళ్ళ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అంటే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నటువంటి మన గిరిజన సోదరులను సాధారణ జనజీవన శ్రమంతిలో కలిపేటట్టు చేసి వాళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు తాపన పడతారు. కానీ మోడీ గారు మన గిరిజన సోదరుల కోసం ఇంత చేస్తూ ఉంటే ఈ కమ్యూనిస్టులు, ఈ మావోయిస్టులు ఏం చేస్తున్నారో తెలిసినా, మీ ప్రాంతాల్లో ఖనిజాలు ఉన్నాయి, వాటిని అంతా కూడా తవ్వి తీసుకొని పోయేదానికి ఈ విధంగా రోడ్లన్నీ కూడా వేస్తున్నారు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు వాళ్ళంతా నటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఈ దుష్ప్రచారం అంతా కూడా చేస్తా గిరిజన సోదరుల్లో విషబీజాలు నాటుతారు. ఎవరు? ఈ మావోయిస్టులు. అందుకు ఉదాహరణే మన అరకు వ్యాలీ. అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి మన అరకు వ్యాలీని మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కానీ ఈ కమ్యూనిస్టులు, మావోయిస్టులు కలిసి మోడీ మీ ప్రాంతాలను దోచుకోవడానికే ఇక్కడ రోడ్లు వేస్తున్నాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాడు, అర్థమవుతుందా, మీరు ఇల్లు పొలాలు లేని అనాథలైపోతారని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ తప్పుడు ప్రచారం అంతా కూడా చేశారు. ఫలితంగానే గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అరకు నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తా ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చెందనీయకుండా అడ్డుపడతారు. ఎదురు తిరిగిన వాళ్ళను ఇన్ఫార్మర్ల పేరుతో చంపేస్తున్నారు. మతం మారమని చెప్పేసి గిరిజనులందరినీ కూడా బలవంత పెడతారు. దీంతో అమిత్ షా గారు ఆపరేషన్ కగారును ప్రారంభించారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఈ ఆపరేషన్ కగారు ప్రారంభమైందనమాట. అంతే, కేవలం 20 నెలల సమయంలో 90% మంది మావోయిస్టులు లొంగిపోవడమో లేదా ఎన్కౌంటర్ అయిపోవడమో లేక అరెస్ట్ కావడమో ఏదో ఒకటి అయితే జరిగిపోయింది. మొత్తం మీద మావోయిస్టు పార్టీ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉండదన్నమాట. అది తీసేసినామంటే ఫసక్ అది. అయితే మొన్న అక్టోబర్ 26వ తేదీన ఛత్తీస్గఢ్లోని బైరామ్గఢ్ ఏరియాలో 2 క్రియాశీలక నక్సలైట్లు లొంగిపోయినారు. వాళ్ళలో ఒకరు కమలో పుణ్యం, ఇంకా రెండో వాడు వచ్చేసి సోను రూపేష్ అనమాట. వీళ్ళిద్దరు కూడా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన సభ్యులంట. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీని నడిపించేది వీళ్ళిద్దరేనంట. అయితే ఇప్పుడు వీళ్ళు పోలీసులకు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే తేలింది. దీంతో పోరాటం, ఉద్యమం, విప్లవం, వీళ్ళ పెండాకుడంట మిగిలిపోయినటువంటి కొంతమంది మావోయిస్టులు ఒక సంచలన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోని గోండు భాషలో రిలీజ్ చేశారనమాట. ఇక ఈ వీడియో ద్వారా లొంగిపోయినటువంటి మావోయిస్టులను దేశద్రోహులుగా అభివర్ణించారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులు వాళ్ళు పిరికోళ్ళు, వాళ్ళు అత్యాసపరులు, వాళ్లకు డబ్బు పిచ్చి ఉండాది,
ఆ డబ్బు పిచ్చి పట్టుకునేది వాళ్లకు, అందుకే వాళ్ళు పోలీసులకు భయపడిపోయి లొంగిపోయినారని చెప్పి పేర్కొన్నారు. సరే, బాగానే ఉండాలి. అంతేకాకుండా లొంగిపోయినటువంటి మావోయిస్టులు యాక్టివ్గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుదగులుతున్నారని, మావోయిస్టు స్మారక చిహ్నాలను ధ్వంసం చేస్తారని చెప్పేసి ఈ లొంగిపోయిన వాళ్ళ మీద ఆ లోపల ఉండేవాళ్ళు ఎవరో అడవులు ఉండేవాళ్ళు మండిపడినారు. అంతేకాకుండా మావోయిస్టుల్లో చీలికలు తీసుకొచ్చి మావోయిస్టు పార్టీని 2 ముక్కలు చేయాలని చెప్పి చూస్తున్నారని, తద్వారా ఏంటంటే ఈ లొంగిపోయిన మావోయిస్టులు దేశద్రోహానికి ప్రజాద్రోహానికి పాల్పడతారని చెప్పి పేర్కొంటా ఒక దిక్కుమాల వీడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి. మనం గతంలో కూడా చాలా వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. చైనా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించింది. తద్వారా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పోయి చైనాలో పెట్టుబడులు పెట్టాయి. ఆడ చాలా కంపెనీలు ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఈ చైనాలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి ఉపాధి దొరికింది. దానివల్ల చైనా మరింతగా డెవలప్ అయింది. అవునా కాదా? కానీ ఇక్కడ మన దేశం విషయానికి వస్తే, ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రం ఓయమ్మ వాళ్ళు దోపిడీదారులు, ప్రజల సొమ్ము అంతా దేశ సొమ్ము అంతా కూడా దోచుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ వచ్చేసి అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే వీళ్ళుంటే ఇటువంటి కంపెనీలు ఎన్నో సృష్టిస్తారు. వీళ్ళని చూసి ఇంకా 10 మంది వ్యాపారస్తులు వస్తారు, ఇక్కడ పెట్టుబడులు పెడతారు, ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు, కంపెనీలు పెడతారు. దానివల్ల దేశంలో ఉపాధి దొరుకుతుంది, పేదరికం అనేది నిర్మూలన అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులు ఏవి రాకూడదు, ఇక్కడ ఎవడు పెట్టుబడులు పెట్టకూడదు, విదేశాల నుంచి పెట్టుబడులు ఇక్కడికి రాకూడదు, పోతే చైనా పోవాలి కానీ ఇక్కడ పెట్టకూడదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో జరగకూడదు. దీనికోసమే ఈ కమ్యూనిస్టులంతా కూడా చైనాకు తొత్తులుగా మారి ఈడ అన్నిటికీ అడ్డుపడతా ఉంటారు. కానీ చైనాలో మాత్రం ఇవన్నీ కూడా బాగా బేసిక్గా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రాజెక్టులు కానీ ఏవి కూడా మన దేశంలో ఉండకూడదు. ఎందుకంటే చైనా పైన ఉండాలా, భారతదేశం సర్వనాశనం అయిపోవాలి. వీళ్ళని ఏం మాట్లాడాలా, వీళ్ళని ఏమనాలా ఒకసారి మీరే ఆలోచించండి. దీంతో ఎవరు ఈ మావోయిస్టులు ఉన్నారు కదా, అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోని చూసి పోలీసులు అంటే షాక్ అయిపోయినారు. ఎందుకంటే ఈ అడుగుల్లో ఉండేవాళ్ళు వాళ్ళే పత్తితుల వాళ్ళ, సొత్తపోసుల వాళ్ళు ఏంది, వీళ్ళని తొబ్బట్టేది ఏంది, అర్థమవుతుందా కాలేదా? ఇకపోతే దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఈ మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి మావోయిస్టులను దేశద్రోహులు, ప్రజాద్రోహులు అనడం వింతగా విడ్డూరంగా ఉండడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికే ఈ మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతం కావడం ఖాయంగా కనపడుతుంది. అది ఆ విషయమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.